యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో పింపుల్స్ సమస్యను చూస్తున్నాం. సాధారణంగా ఈ సమస్య అనేది టీనేజ్లో చాలా మందిని వేధిస్తుంటుంది. ఈ యొక్క పింపుల్స్ సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి మందులేంటి, అలాగే ఈ సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పింపుల్స్ అనేటివి టీనేజ్లో రావడం సాధారణమే అయినప్పటికీ నేడు మారిన జీవన శైలి విధానం వల్ల, తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల, అలాగే తీవ్ర మానసిక ఒత్తిళ్ల వల్ల హార్మోన్ల సమతుల్యత అనేది లోపించడం వల్ల నేడు చాలా మందిలో వయసుతో నిమిత్తం లేకుండా ఈ యొక్క పింపుల్ సమస్య అనేది చాలా మందిని బాధిస్తుంది. ఈ పింపుల్ సమస్య అనేది రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా ఎక్కువగా ఫ్యాట్ కాంటెంట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ అనేది లేకపోవడం, అలాగే కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యొక్క పింపుల్ సమస్య అనేది వస్తుంటుంది. ఈ పింపుల్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా పింపుల్స్ వచ్చినప్పుడు రకరకాల క్రీములను ఎవరు ఏది చెప్తే ఆ క్రీములను తెచ్చి వాడుకోవడం అనేది చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఈ సమస్య తగ్గకపోవడం వల్ల ఇంకా ఎక్కువై ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి రకరకాల క్రీములను తెచ్చి వాడుకోవడం వల్ల ఇంకా ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గదు. అలాగే ఈ యొక్క పింపుల్స్ వచ్చినప్పుడు రోజుకు 4 నుండి 5 సార్లు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలను త్వరగా మానివేయాలి. అలాగే మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే పింపుల్స్ ను గిల్లడం గిచ్చడం అనేది చాలా మందికి అలవాటుగా ఉంటుంది. పింపుల్స్ ను గిల్లడం గిచ్చడం వల్ల అవి పుండులాగా మారి ఇంకా ఎక్కువ రోజులు ఉండి ఆ డాట్స్ అనేటివి అసలే మానకుండా ఉండి ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి పింపుల్స్ వచ్చినప్పుడు గిల్లడం కానీ గిచ్చడం కానీ చేయకుండా ఉండాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ హోమియో వైద్యంలో ఉన్నటువంటి మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందులు అనేది ఎంపిక చేసుకోవడం జరుగుతుంటుంది. ఇలా ఎంపిక చేసుకున్నప్పుడే ఈ మందులు సక్రమంగా పనిచేసి వ్యాధిని తగ్గించడంలో ఉపయోగపడుతుంటాయి. పింపుల్స్ సమస్యను నివారించడంలో ఉపయోగపడే మందులలో మొదటగా క్యాలిబ్రోమ్ అనే మందును చూసినట్లయితే ఈ మందు పింపుల్స్ అనేటివి ఫేస్ పైన చీముతో కూడి ఉండి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క క్యాలిబ్రోమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. సాధారణంగా పింపుల్ సమస్యకు ఈ మందు అనేది అత్యంత అద్భుతంగా పనిచేసి ఈ సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు బెలడోనా. ఈ యొక్క బెలడోనా అనే మందు కూడా పింపుల్స్ అనేటివి రెడ్ కలర్లో ఉండి ఇట్లా టచ్ చేసినట్లయితే పెయిన్ వస్తున్న సందర్భంలో ఈ యొక్క మందును వాడుకోవడం వల్ల పెయిన్ తీవ్రతతో పాటు ఆ యొక్క స్వెల్లింగ్ అనేది కూడా పోయి పింపుల్స్ అనేటివి తగ్గుముఖం పడుతుంటాయి. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు కార్బోవిచ్. ఈ మందును పింపుల్స్ వస్తున్నప్పుడు ఆరంభంలోనే గనక వాడుకున్నట్లయితే పింపుల్స్ అనేటివి ఎక్కువగా పెరగకుండా త్వరగా తగ్గడానికి ఈ కార్బోవిచ్ అనే మందు ఉపయోగపడుతుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు శైలిష. చాలా మందిలో పింపుల్స్ వచ్చినప్పుడు చేయితోని గిల్లడం గిచ్చడం అనేది చేస్తుంటారు. ఇలా గిల్లినప్పుడు కానీ గిచ్చినప్పుడు కానీ అవి పుండులాగా మారి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క శైలిష అనే మందును వాడుకోవడం వల్ల ఏదైతే పుండులాగా మారుతాయో ఆ యొక్క పుండు కూడా తగ్గిపోయి పింపుల్స్ అనేటివి తగ్గుముఖం పడుతుంటాయి. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ఆర్సెనికం బ్రోమేటం. ఈ యొక్క ఆర్సెనికం బ్రోమేటం అనే మందును ముక్కు పైన వచ్చే పింపుల్స్ కు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే ముక్కు పైన పింపుల్స్ వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క ఆర్సెనికం బ్రోమేటం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు నైట్రోమోర్. ఈ మందు కూడా ఫేస్ పై వచ్చే పింపుల్స్ కు చాలా బాగా పనిచేస్తుంటాయి. అలాగే ముఖ్యంగా చీక్స్ పైన వచ్చే పింపుల్స్ కు ఈ నైట్రోమోర్ అనే మందు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. వీరి యొక్క మానసిక స్థితిని చూసినట్లయితే వీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడరు, ఎక్కువగా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ కూడా చేయలేరు, సైలెంట్గా ఉంటారు. అలాగే సాల్ట్ను కూడా ఎక్కువగా తీసుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. కూరలలో ఉప్పు తక్కువగా ఉన్నా కూడా ఒప్పుకోలేరు, పైకెళ్ళి చల్లుకొని మరి తినే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇలా సాల్ట్ ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులకు పింపుల్స్ అనేటివి ముక్కుపై వచ్చి బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క నైట్రోమోర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియోపతి వైద్యంలో చాలా రకాల
హోమియో మందులు ఈ యొక్క పింపుల్స్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంటాయి. ఈ మందులను వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే 30 పొటెన్సీలో ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-3 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారానికి ఒక రోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు ఒక 2 నెలల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సమస్య అనేది తగ్గుముఖం పడుతుందో వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మందులను లక్షణాల సముదాయాన్ని బట్టి ఎంపిక చేసుకుంటామో అప్పుడే మందులు అనేటివి సక్రమంగా పనిచేస్తుంటాయి. ఒకవేళ లక్షణాల సముదాయము కరెక్ట్గా లేనప్పుడు మందులు కూడా సక్రమంగా పనిచేయవు. కాబట్టి మందుల ఎంపిక అనేది సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క పింపుల్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.